ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్లోనేమో చివర్లో ఉన్నారు. వరుసపెట్టి మ్యాచ్లు ఓడిపోతూనే ఉన్నారు. ఓటమి చప్పుడు ఏదో చెవు దగ్గర వినిపిస్తుంది. ఇక మ్యాచ్ ఏమో ఫామ్లో ఉన్న పంజాబ్ కింగ్స్. వాళ్లేమో హైదరాబాద్ గడ్డ మీదకొచ్చి 245 పరుగులు చేశారు. ఇప్పటిదాకా ఎస్ఆర్హెచ్ అంత టోటల్ చేజ్ చేయలే. ఐపీఎల్కే అగ్రెసివ్ బ్యాటింగ్ చూపించిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బరిలోకి దిగారు. వాళ్లు వచ్చినప్పటి నుంచి ఓటమిని తరిమి కొట్టారు. మళ్లీ తర్వాత ఎస్ఆర్హెచ్ జెండా రెపరెపలా ఆడించారు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వీర విహారం చేశాడు. పరుగుల సునామీని సృష్టించాడు. సిక్స్లు, ఫోర్లు కురిపించాడు. దీంతోనే ఐపీఎల్లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. భారీ టార్గెట్తో ఎస్ఆర్హెచ్ దిగగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మంచి ఆరంభం ఇచ్చారు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏ బౌలర్ అయినా సరే ప్రతీ బాల్ బౌండరీనే. ఈ క్రమం 40 బాళ్ల్లోనే సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 10 సిక్స్లు, 14 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ అయినాక ఒక పేపర్ చూపించాడు. అందులో ఏముందంటే 'దిస్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ' అని ఉంది. 245 పరుగుల బరిలో దిగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నువ్వా నేనా అని బౌండరీల మోత కురిపించారు. 171 పరుగుల పార్ట్నర్షిప్ చేశాడు. ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అప్పుడే చాహల్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ అవుటయ్యాడు. వన్డౌన్లో వచ్చిన హెన్రీ క్లాసన్, అభిషేక్ శర్మ ఇద్దరూ 50 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. 55 బంతుల్లో 141 పరుగులు చేసి అవుటయ్యాడు. అప్పటికే అభిషేక్ శర్మ గెలుపంచెల దగ్గరికి ఆ గెలుపుని హెన్రీ క్లాసన్, ఇషాన్ కిషన్ పూర్తి చేశారు. ఇది ఎస్ఆర్హెచ్కి రెండో విజయం. పంజాబ్ 245 పరుగులు చేసింది. ఛేదనలో 247కి 2 వికెట్లు కోల్పోయి ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది.